జయర్భద్రకు సార్ నమ్మనమా. ఇప్పుడు ఒకటి తెలుసుకున్నాను, ఎవరైనా కానీ ఇప్పుడు కూటమి కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కర్మ సిద్ధాంతాల ప్రకారం నడుస్తుంటుంది. మీరు ఒకటి తెలుసుకోవాలా, ఇది శివుడి ఆట, శివుడి ఆధీనంలో ఉన్నాం మనం, శివుడు ఆడించే బొమ్మలు మనము. అందుకే మనము ఏదో మనం విర్రవీగుతున్నాం, మా మంచి చేసాం, మాం చేసాము, చెడు చేసాం, మా వీళ్ళ మీద దొబ్బేది ఇది కాదు. మంచి అయినా చెడైనా అంతా శివుడు ఆధీనంలోనే ఉంటుంది. ఆయన తెలిసి జరుగుతుంది, ఆయనే నడిపిస్తాడు మీ కర్మ బండాలని. ఇప్పుడు రావణాసునికి వరం ఇస్తాడు, కానీ సీతను ముట్టుకొని నాశనమైనాడు. హిరణ్యకశిపునికి వరం ఇస్తాడు, ప్రపంచమంతా వెళ్ళాలని చూసి ఆయన నాశనమైనాడు. దుర్యోధనునికి అవకాశం ఇస్తాడు, మొత్తం నేనే ఉండాలి, అందరిని నాశనం చేయాలని చూస్తాడు, ఆయన నాశనమైనాడు. ఈ విధంగా అందరూ రకరకాల సర్వనాశనం చేసుకునేకి దేవుడు అందరికీ సమానంగా వరాలు ఇస్తాడు. ఇప్పుడు శిశుపాలనికి 100 తప్పులు ఎందుకు అవకాశం ఇస్తాడు కృష్ణుడు అనుకుంటే వెంటనే చక్రం పెట్టచ్చు కదా, కానీ అవకాశం ఇస్తూనే ఉంటాడు కాబట్టి మనం వెలుగుతున్నాము. ఇంకా అప్పలాగా ఏముండదు, కర్మ సిద్ధాంతం నడుస్తుంది. 3 అవకాశాలు ఇస్తాడు. 1 మానుకో అంటాడు, 2 మారాలంటాడు, లేదంటే కాలకర్మలో కలిపి